బాబాయ్ మీ పేరు? లక్ష్మీనారాయణమ్మ. బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. మీరేమో చాలా బాగుంది అంటున్నారు, మరి జగన్ గారేమో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మోసం చేస్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు. చేతకాని వాళ్ళు అయ్యే కదా చెప్పేది, చేతకాని వాళ్ళు చెప్పే మాటలే కదమ్మా. లా అండ్ ఆర్డర్ మరి చదువుకునే పిల్లలకి రైతులకి అందరికీ మేమున్నప్పుడే బాగా చేసాము, లా అండ్ ఆర్డర్ కూడా మేమున్నప్పుడే పద్ధతి ఉంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం చేసిందని ఆయన అంటున్నారు. లా అండ్ ఆర్డర్ బాగుండబట్టే అన్ని కంపెనీలు వచ్చినాయి, అందరికి ఉద్యోగాలు వచ్చినాయి. ఆయన లా అండ్ ఆర్డర్ ఎవరు తెలియదు. ప్రజలకు మంచి పరిపాలన అందించాడంట కదా, ప్రజలు ఏ ఇబ్బంది పడకుండా. అబ్బా ఎవరికి అందించాడు? ఏం తలా 10 రూపాయలు ఇవ్వటమా? అది మంచి పరిపాలన. రైతులు కష్టాలు విన్నాడా, లేకపోతే ఏమన్నా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాడా? ఏం చేశాడమ్మా, ఏం చేశాడు? మంచి పరిపాలన. బాబాయ్ మరి అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా అన్న ప్రతిదీ కూడా మరి ఒక్కొక్కటి చేస్తున్నారు కదా బాబాయ్, మన రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉన్నా సరే ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందమ్మా. ఆయన పేరు పెట్టేవాళ్ళు లేరు, ఇంటర్నేషనల్ నాయకుడు ఆయన. ఆయనకు పేరు ఎవరు పెట్టేవాళ్ళు లేరు, అసలు ఆయన మించిన నాయకుడే లేడు. బాబాయ్ మనం రీసెంట్గా చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక చెప్పులు కుట్టుకునే ఆయన ఇంటికి వెళ్ళి మరి స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళ ఇంట్లో సమస్యలు అనేది తెలుసుకొని ఒక సీఎం తీర్చడం అనేది ఎలా అనిపిస్తుంది? ఒళ్ళు పులకరించిపోద్దాం అలాంటివి చూసినప్పుడు. ఎట్లుంటుంది ఎవరికైనా కానీ, చెప్పులు కుట్టుకునే వాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ బాధలు విని చూడటానికే చాలా బాగుంటుంది. అది గతంలో ఎవరైనా ఏ సీఎం అయినా ఇలా వెళ్ళారా బాబాయ్ ప్రజల్లోకి? నేను మాత్రం చాలా రాసిపోయా. ఎందుకంటే ఇది ఈ వీడియో బాబు గారు చూస్తారో లేదు తెలియదు, కానీ బాబు గారు ఓడిపోయినప్పుడు నేను కర్ణాటక వ్యవసాయం చేసుకుంటాను. ఆయన అన్న మాట ఒక్క మాట, నేను ప్రజలకు ఎంత అన్యాయం చేశానా అన్నాడు ఓడిపోయినప్పుడు. నాకు ఆ మాట బాధేసి కర్ణాటక నుంచి వచ్చా, బాబు గారిని కలుసుకున్నా. ఫస్ట్ కలుసుకుంది నేనే, కానీ నాకు ఒక్క పలకం రాకలేదు. మాకు పార్టీ వచ్చి అంత పిచ్చి, మాకు ఏం పెన్షన్ లేదు. ఇవాళ అన్నదా సుఖీబాబు కూడా నాకు నా పేరు లేదు లిస్టులో. ఏది వచ్చినా ఏది రాకపోయినా ఇంకా చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం అంతే. పిచ్చి, మామూలు పిచ్చి కాదు అది. రాకపోయినా ఎన్ని బాధన్నా పడినాయి, ఆయన అంటే అంత పిచ్చి. బాబాయ్ గతంలో మరి జగన్ గారు ఉన్నప్పుడు పింఛన్లు చూసుకుంటే ఎలా వచ్చేది? ఏం పింఛనమ్మా, ఏడాదికి 250 అంతటా దేనికి వస్తాయి చెప్పు? ఒక్కసారి ఎంత పెంచాడు బాబు గారు, ఎంత హ్యాపీగా ఉన్నారు. ముసలాళ్ళు మేము చూస్తుంటాం కదా. అలాగే మరి రేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పద్ధతి నచ్చిందా, జగన్ గారు పెట్టిన పద్ధతి నచ్చిందా? బాబు గారి పద్ధతి ఎవరికి వస్తుందమ్మా, ఎవరికన్నా వస్తుందా? ఎవరినన్నా అడగండి. ఆయన లెవెల్ వేరమ్మా. ఆయన ఉండే కాదు దేనికి లోటు ఉండదు, అస్సలు ఎవరికి లోటు ఉండదు, నాకు ఒక్కడికి తప్ప. మరి ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలం అయిపోయింది. ఈ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే, 30 ఏళ్ళు మాదే పరిపాలన, రప్పా రప్పా ఆడిస్తాం, ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు, సినిమా చూపిస్తాం మేము వచ్చాకని జగన్ గారు అంటున్నారు. వాడు బతికిన వరకు రాడమ్మా, వచ్చేసారి కాదు, వాడు బతికిన వరకు రాడు. బతికిన వరకు రాడు, రాసి పెట్టుకోడు కావాలండి. ఏం చేశాడు అంటారమ్మా చెప్పు? మంచి చేశాడు. ఏం చేశాడు? ఉద్యోగాలు రాకుండా గంగా ఇచ్చి అందరు పోషించాడు. రాష్ట్రం కోసం ఒక దేశాన్ని చెప్పాను ఒక్కటే. రైతులు నాశనం అయిపోయారా? ఎవరు బాగుపడ్డారు? ఈ ప్రభుత్వం ద్వారా అమరావతి కానివ్వండి, మన ఏపీ కానివ్వండి, డెవలప్మెంట్ పరంగా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అసలు ఆయన మించిన నాయకు. అసలు ఆంధ్రప్రదేశ్ చూడండి, ఇంకా ఒక 5 ఏళ్ళు ఆగండి చూడండి ఎట్టుంటుందో. ఒక 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని ఎట్ట చేస్తాడు చూడండి. ఒక మాటలో ఏం చెప్తారు బాబు గారి గురించి? ఆయన గురించి చెప్పే పని లేదమ్మా. నువ్వు ఎవరినైనా అడుగు, ఎవరో కొంతమంది ఉంటారు ఎదవలు, బాగా 10 రూపాయలు ఆశపడేవాళ్ళు. చూడండి ఒక 5 ఏళ్ళు ఆగండి, ఆయన దిగిపోయే లోపల
ఆయన బతుకున్నంత కాలం బంగారం ఆంధ్రప్రదేశ్